వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్లలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ళు పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్ళీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను, ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అంద్రి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్ళీ అనంతపురం నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది, మీరు కూడా ఒకసారి ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది. ఆ పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి, రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు కానీ హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి
బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ 2014 విడిపోయి కష్టాల్లో వస్తే రాత్రింబగుళ్ళు కష్టపడి హంద్రి నీవాతో సహా అన్ని కూడా ముందు పెట్టాం. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఊహించుకోవాలి. కియా మోటార్ రమ్మని అడిగాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు ఇస్తేనే రమ్మని చెప్పి కాలువలు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు చూపించి 5 సంవత్సరాల్లోని కియా మోటార్ని నిర్మాణం చేసి కియా మోటార్ యొక్క కరువు జిల్లా నుంచి ప్రపంచం అంతా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి చరిత్ర సృష్టిస్తే మీరు 2 సీట్లు గెలిపించారు. అప్పుడు దాంతో మళ్ళా మనం వెనక్కిపోయాం. ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న, ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా. కాలువల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక అంద్రి నీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈరోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈరోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేది కాదు, చెట్టు కనపడేది కాదు. ఈరోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీలో కూడా మనుషులు చూస్తే దిగాలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు హుషారుగా ఉన్నారు. ఎందుకు ఆ మాట వాడానంటే నీళ్లు లేకపోతే ధైర్యం రాదు, సంకల్పం ఉన్న తెగింపు రాదు. ఈరోజు మీకు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. మేము కూడా అందరికంటే బ్రహ్మాండంగా పనిచేసి నెంబర్ 1 స్థానానికి రాగలుగుతామని నమ్మకం వచ్చిందంటే దానికి కారణం హంద్రి నీవా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే